హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం రక్షక తంత్రాలు టాపిక్ గురించి చూసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను నార్మల్గా పిఐఈ క్లాస్ కోసం అనేసి నేను చెప్పాను కదా టాపిక్. ఆ టాపిక్ లో ప్రీవియస్ బిట్స్ ఏమైనా వచ్చాయేమో చెప్దామని చెప్పి ప్రీవియస్ పేపర్స్ చెక్ చేశాను, డిఎస్సి పేపర్స్. అందులో చూస్తే రక్షక తంత్రాలకు సంబంధించి ప్రతి పేపర్ లో బిట్ ఉందండి. మాక్సిమం 1 or 2 పేపర్స్ తప్ప అన్నిటిలో బిట్స్ ఉన్నాయి. ఇంకా అందుకనేసి ఓకే, ప్రతి పేపర్ లో బిట్ ఉంది కదా, దీన్ని సింపుల్ వేలో ఒకసారి మన వాళ్ళతో డిస్కస్ చేస్తే ఎలా ఉండిద్ది, మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉండిద్ది అనిపించింది. అందుకనేసి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను అనమాట ఆ టాపిక్ తోటి. జస్ట్ రక్షక తంత్రాలు టాపిక్ ని ఇప్పుడు రక్షక తంత్రం సింగిల్ వర్డ్ లో మనం గుర్తు పెట్టుకునేలాగా అందులో ఉన్న ఇప్పుడు రక్షక తంత్రాలు సామెతలు ఉంటాయి కదా, వాటికి సెట్ అయ్యే సామెతలు, ఏ సామెత ఏ రక్షక తంత్రం, ఇలా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి దాని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇంకా మనం అయితే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు అసలు ఫస్ట్ రక్షక తంత్రం అంటే ఏందో చూసుకుందాం మనం. రక్షక తంత్రం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు కలిగే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఒక ఇర్రెస్పెక్టివ్ ఫీలింగ్, అపరాధ భావం, అగౌరవం, ఇట్లా మనకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగినప్పుడు ఆ ఫీలింగ్ నుంచి మనల్ని తాత్కాలికంగా బయటపడేసేది. మనం ఆ ఫీల్ నుంచి బయటపడడానికి మనం చేసే ఆ ప్రవర్తన మార్పు, ఆ ప్రవర్తన తీరునే రక్షక తంత్రం అంటాం. అది అంటే మనల్ని అంటే ఒక వ్యక్తిని అగౌరవం నుంచి, అపరాధ భావం నుంచి బయటపడేసే ప్రవర్తన మార్పు, దాన్నే రక్షక తంత్రం అంటాం. ఇది వ్యక్తి అంటే వ్యక్తి యొక్క మైండ్ ఉంటది కదా, మన మైండ్ ని, మన మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుతుంది అనమాట. అంటే మనం డిస్టర్బ్ అవ్వకుండా, మన మైండ్ లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా అందు నుంచి మనల్ని తాత్కాలికంగా సేవ్ చేస్తుంది అనమాట ఈ రక్షక తంత్రం అనేది. అయితే ఇప్పుడు ఈ రక్షక తంత్రం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన అహం ఉండిద్ది, ఇడ్డు ఈగో సూపర్ ఈగో అలా ఉంటాయి కదా, మన మన అహం అనేది వాస్తవికతని ఒప్పుకోకుండా, ఆ వాస్తవికతని తిరస్కరించే, తప్పుపట్టి, వక్రీకరించే ఆ సందర్భాలలో అలాంటప్పుడు మనం చూపించే ఆ ప్రవర్తన మార్పు ఉండిద్ది చూడండి, దాన్నే రక్షక తంత్రం అంటాం. మన అహం ఒప్పుకోకుండా తిరస్కరించినప్పుడు, వాస్తవికతని తిరస్కరించినప్పుడు, దాన్ని వక్రీకరించినప్పుడు, తప్పుపట్టినప్పుడు మనం చూపించే ఆ ప్రవర్తన మార్పునే రక్షక తంత్రం అంటాం. అయితే ఈ రక్షక తంత్రాన్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇన్ ద ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన ఫస్ట్ ఈ రక్షక తంత్రాన్ని గురించి చెప్తాడు. ఈ రక్షక తంత్రాలను పేరు పెడతారు, అసలు వాటికి ఆ ప్రవర్తన మార్పులకి రక్షక తంత్రాలను పేరు పెడతాడు. అయితే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ దీనికి ఒక నిర్వచనం ఇచ్చింది. ఏంటంటే అది రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా, ఇది వ్యక్తిని అగౌరవం నుంచి, అపరాధ భావం నుంచి తాత్కాలికంగా బయటపడేస్తుంది అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ నిర్వచనం ఇచ్చింది అనమాట. ఇది రక్షక తంత్రం అంటే ఏంది, ఎవరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రక్షక తంత్రాల్లోకి వెళ్తే ఫస్ట్ ప్రాథమిక రక్షక తంత్రం దమనం అంటే కావాలని మర్చిపోవడం అండి, అంతే. సింగిల్ వర్డ్ లో దమనం, కావాలని మర్చిపోవడం, అంతే. ఇప్పుడు మనకి నచ్చని విషయము, మనం ఒప్పుకోలేని విషయం ఏదైనా ఉండిద్ది, దాన్ని కావాలని మర్చిపోవడం, మనకు కలిగిన అగౌరవాన్ని, అపరాధ భావాన్ని మర్చిపోతే, ఉద్దేశపూర్వకంగా మర్చిపోతే అదే దమనం. దీన్ని ప్రాథమిక రక్షక తంత్రం అంటాం. అంటే మిగిలిన అన్ని రక్షక తంత్రాలకి ఇది ఆధారం అనమాట. దీన్ని ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటాం. అంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం కదా, కావాలని ప్రేరేపించుకొని మర్చిపోవడం, ఉద్దేశపూర్వకంగా మర్చిపోతాం కాబట్టి ప్రేరేపిత విస్మృతి, ఉద్దేశపూర్వక విస్మృతి అంటాం దీన్ని. ఇది ప్రాథమిక రక్షక తంత్రం, మిగిలిన అన్ని రక్షక తంత్రాలకి ఆధారం. దమనం అంటే కావాలని మర్చిపోవడం. ఇప్పుడు మనకు నచ్చని విషయాలు, మనకి ఏదైనా ఒక అగౌరవం జరిగితే దాన్ని కావాలని మర్చిపోయాం అనుకోండి, అదే దమనం. ఇంకా నెక్స్ట్ రక్షక తంత్రం వచ్చేసి ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే సింగిల్ వర్డ్, నింద వేయడం. ఇప్పుడు మనకి ఏదైనా తీరని కోరికలు, మన అసంతృప్తి, మనకి సంబంధించిన లోపాలు ఇవన్నీ ఉంటాయి కదా, పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తే మన లోపాలు, మన అసంతృప్తి, మన తీరని కోరికలు ఇలాంటివన్నీ పక్కన వాళ్ళ మీదకి నెట్టేసామనుకోండి, అదే ప్రక్షేపణ అంటే సింగిల్ వర్డ్, నింద వేయడం. ఇది దమనం తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసే రక్షక తంత్రం అండి. యాక్చువల్గా ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఏదైనా జరిగితే కావాలని మర్చిపోవాలనుకుంటాం. అది జరగకపోయింది అనుకోండి, పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తాం. మనం చేసే ఇవన్నీ రక్షక తంత్రాలు అంటే మనం యూజ్ చేసుకుంటే ఇవన్నీ ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం ఏదో ఒక రక్షక తంత్రాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటా ముందుకు పోతా ఉంటాం. ప్రక్షేపణం అంటే ఏంది, నిందేస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా అయ్యింది, ఇప్పుడు మనం తప్పించుకోవాలి, దాని నుంచి ఏం చేస్తాం, పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం. అదే నింద వేయడం, ప్రక్షేపణం. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే వస్తుంది, ఆడలేక మధ్యలో ఒకటి, ఆడలేనమ్మా అంటే ఇప్పుడు మధ్యలో తబలాలు అయ్యి ఉన్నాయి అనుకో, వాయించాలి, అవి వాయించడం రాక అవి బాగలేవు, ఈ బాగలేవు అని వాటి మీద సాకులు చెప్పింది అనుకోండి, అదే ఈ ఆడలేక మధ్యలో ఒకటిది, పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే వస్తుంది. ఈ సామెతలు, ఇట్లాంటి సామెతలు అనేవి ప్రక్షేపణం అనే రక్షక తంత్రానికి సంబంధించినవి అనమాట. అది ప్రక్షేపణం అంటే ఏంది, నింద వేయడం, మన తప్పుల్ని పక్కన వాళ్ళకి ఆపాదించడం. ఇది రెండో ప్రాథమిక ఇది
రెండవ రక్షక తంత్రం ఎక్కువగా యూజ్ చేస్తే సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట ఈ రక్షక తంత్రం. ఫస్ట్ దమనం, సెకండ్ ఎక్కువగా యూజ్ చేస్తే దమనం, తర్వాత ప్రక్షేపణం. నెక్స్ట్ విస్థాపనం. విస్థాపనం అంటే ఇందాక నిందేసినాం, ఈసారి ఏం చేస్తాం, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తాం. వస్తువుల మీద, మనకంటే తక్కువగా ఉన్న వాటి మీద, బలహీనమైన వాటి మీద చూపిస్తే మన కోపం, మన ఫ్రస్ట్రేషన్ అంతా అదే విస్థాపనం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం అనమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపించామనే సామెత ఉంటుంది చూడండి, అది ఈ రక్షక తంత్రానికి చెందిందే. విస్థాపనం అనే రక్షక తంత్రానికి చెందిందే. దమనం, ప్రక్షేపణం తర్వాత మూడో ప్లేస్ లో ఉన్నది విస్థాపనమే. అయితే మర్చిపోతాం, లేకపోతే పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం, లేకపోతే మనకంటే తక్కువ వాటి మీద చూపిస్తాం ఆ కోపం. అది మ్యాటర్. చెప్పుకున్నాం కదా, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనే సామెత విస్థాపనం అనే రక్షక తంత్రానికి సంబంధించింది. ఇంకా తర్వాత హేతుకీకరణం. హేతుకీకరణం అంటే సమర్థించుకోవడం. సింగిల్ వర్డ్, సమర్థించుకోవడం. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే సమర్థించుకున్నాం అనుకోండి, అది సమర్థించుకున్నట్టు ఉందనుకోండి, అది హేతుకీకరణం. ఇప్పుడు మనకి ఏదైనా ఫెయిల్ అయితే మనం ఏదైనా విషయంలో దాన్ని కుంటి సాకులు చెప్పి సమర్థించుకుంటే అదే హేతుకీకరణం. ఇంకా దీనికి కొన్ని సామెతలు ఉన్నాయి. అందని ద్రాక్ష పొల్లన, నిమ్మ పండు తీయన, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. ఇట్లాంటి సామెతలన్నీ హేతుకీకరణానికి సంబంధించినవి. ఇట్లాంటి సామెతలన్నీ హేతుకీకరణానికి సంబంధించినవి. చూడండి, నక్కేం చేస్తుంది, ద్రాక్ష పళ్ళ కోసం పోద్ది, ఏం పైన ఉంటాయి అవి అందవు, ఏం చేస్తుంది, చీచి ఈ పుల్ల ద్రాక్ష పళ్ళు ఎవరు తింటారని సమర్థించుకుంటది. అట్లా సమర్థించుకుంటే హేతుకీకరణం. తర్వాత ప్రతిగమనం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తించడం అండి. పూర్వస్థితికి వెళ్ళిపోవడం, పాస్ట్ లాగా అంటే పూర్వస్థితికి వెళ్ళిపోవడం, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం, ఇదే ప్రతిగమనం. ఇప్పుడు ఎవరికైనా ఒక జాబ్ కోల్పోయినారు, ఒక జాబ్ మిస్ అయింది అనుకోండి, జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టుకొని చిన్నపిల్లలాగా ఏడ్చారనుకోండి, అదేంది ప్రతిగమనం. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటారు, చైల్డిష్ గా అంటుంటాం. మనం ఎందుకు చైల్డిష్ గా బిహేవ్ చేస్తా, కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించు అంటాం చూడండి. అలా చైల్డిష్ గా బిహేవ్ చేశారని మీకు అనిపించింది అనుకోండి, అదే ప్రతిగమనం. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా అంటుంటారు, ఎందుకు ఊరికే చైల్డిష్ గా బిహేవ్ చేస్తా, కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించచ్చుగా. కొంతమంది ఇంట్లో పెద్దలు కూడా అంటారు, నీ వయసుకి నువ్వు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా, అసలు కొంచెం పెద్దదాని అయ్యావు, పెద్దదానిలాగా బిహేవ్ చేయి అంటుంటారు. ఈ మాటలన్నీ మనకు అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంటాయి అనుకోండి. ఇది ప్రతిగమనం, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం. అంతేనండి. ఆ తర్వాత తదాత్మీకరణం. తదాత్మీకరణం అంటే ఓన్ ఫీల్ అవ్వడం. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉంటారు, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టుపక్కల మన అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా విషయంలో సక్సెస్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమంటారు, ఆ సక్సెస్ మనమే సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యామనుకోండి, అదే తదాత్మీకరణం. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా దానికి టెట్లోనో డిఎస్సిలోనో మంచి ర్యాంక్ వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, నాకే వచ్చింది అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనుకోండి, నా ఫ్రెండ్కి ర్యాంక్ వచ్చింది, నా ఫ్రెండ్కి మంచిగా వచ్చినాయి మార్క్స్ అని ఇట్లానే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అనుకోండి, అదే తదాత్మీకరణం. ఓకే, మన వాళ్ళ సక్సెస్ ని మన సక్సెస్ లాగా ఫీల్ అవ్వడమే తదాత్మీకరణం. ఆ తర్వాత పరిహారం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేకపోతే ఇంకో రంగంలో రాణించడం అండి. ప్రత్యామ్నాయం ఎన్నుకోవడం. ఈ రెంటిలో ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, ఒక రంగంలో రాణించలేని వాళ్ళు ఇంకొక రంగంలో రాణించడం, లేదా ప్రత్యామ్నాయం ఎన్నుకోవడం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు చదవడం సరిగ్గా రాదనుకోండి, ఆటలు బాగా వచ్చు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా, చదువులో నాకు మార్క్స్ బాగా రాకపోయినా ఆటల్లో మంచిగా వస్తున్నాయి, అప్పుడు నేనేం చేస్తా, ఆదోలు పెట్టి దీంట్లో పోతా. అట్లా ఆ రంగంలో నేను ఎట్లా రాణించలేకపోయినా కనీసం దీంట్లో అయినా మంచిగా సక్సెస్ అవుదాం అని అట్లా అయితే అది దాన్నే పరిహారం అని అంటాం. ఒక రంగంలో రాణించలేని వాళ్ళు ఇంకొక రంగంలో రాణించడం. ఆ తర్వాత చూసుకుంటే స్వైరీకల్పన అండి. స్వైరీకల్పన అంటే పగటి కళలు కనడం, గాల్లో మేడలు కట్టడం. ఎస్, అదే పగటి కళలు కనడం, గాల్లో మేడలు కట్టడం అనేది స్వైరీకల్పన. అనవసరమైన కళలు, జరగని కళలు. నేను కలెక్టర్ అయిపోయాను, నేను చదివే డిఎస్సి, నేను కలెక్టర్ ఎట్ట చదువుతా, అయిపోయినట్టు, నా చుట్టూ ఒక 100 మంది పోలీసులు ఉన్నట్టు, సెక్యూరిటీ ఉన్నట్టు, అందరు నాకు సెల్యూట్ చేస్తున్నట్టు ఎట కళ వచ్చింది అనుకోండి నాకు, అదే స్వైరీకల్పన. ఇంకా నెక్స్ట్ నిరాకరించడం. నిరాకరించడం అంటే ఒప్పుకోకపోవడం అండి, ఖండించడం, వాస్తవం కాదు అని ఖండించడం నిరాకరించడం అంటే. ఇప్పుడు ఏదైనా మనకి నచ్చని విషయం ఏదైనా జరిగింది అనుకోండి, దాన్ని కాదు లేదు అని తోసిపుచ్చేస్తే అదే నిరాకరించడం. ఇది ఎక్కువగా మనం టీవీ సీరియళ్లలో, సినిమాలలో చూస్తుంటాం. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏదైనా అయింది అనుకోండి, డాక్టర్ వచ్చి ఏదో ఒకటి చెప్తారు, సారీ అండి సంథింగ్ 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 అని చెప్పిండు అనుకోండి, అప్పుడు వీళ్ళు నో అంటారు. అదే నిరాకరించడం అంటే వాస్తవం కాదు అని తోసిపుచ్చేస్తే దాన్ని నిరాకరించడం అంటాం. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ రక్షతంత్రం వచ్చేసి ఉపసంహరణ. ఉపసంహరణ అంటే వదిలేసేయడం. ఉపసంహరించుకోవడం అంటే కంప్లీట్ గా దాన్ని వదిలేసేయడం అనమాట. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, ఆ వర్క్ మనం చేస్తే దాంట్లో ఫెయిల్ అవుతాము అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు ఆ వర్క్ ని అటెంప్టే చేయమన్నమాట.
దానికి అటెంప్టే ఇవ్వకుండా దాన్ని అంతటితో క్విట్ అయిపోయామనుకోండి దాని నుంచి, అదే ఉపసంహరణ. నాకు రేపు ఏదైనా ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, అప్పుడు దాంట్లో నేను ఫెయిల్ అవుతాను అని నాకు అనిపించినప్పుడు నేనేం చేస్తా, ఆ ఎగ్జామ్కి పోకుండా ఆగిపోతా. అట్లా ఆగిపోయి దాని నుంచి క్విట్ అయ్యాను అంటే అదే ఉపసంహరణ. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న, ఓడిపోవడం కంటే వెరసిపోవడం మిన్న, ఇలాంటి సామెతలు ఉంటాయి చూడండి. ఈ సామెతలు ఉపసంహరణకు సంబంధించినవి. మనం ఓడిపోతామని మనకు అనిపించినప్పుడు ముందే దాని నుండి క్విట్ అయిపోతే ఉపసంహరణ అది. నెక్స్ట్ ఉదాత్తీకరణం. ఉదాత్తీకరణం అంటే సంఘం ఆమోదించని పనులని ఆమోదించేలాగా చేయడం. ఇప్పుడు మన సొసైటీ కొన్ని పనులని యాక్సెప్ట్ చేయదు, అలాంటి యాక్సెప్ట్ చేయని పనులని యాక్సెప్ట్ చేసేలాగా కన్వర్ట్ చేసి చేయడం అనమాట. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఏంటంటే చలో మూవీ ఉండేది చూడండి. అందులో నాగశౌర్య, వాడికి ఏంటి, నాగశౌర్యకి కొట్లాటలు అంటే ఇష్టం. ఎక్కడ కొట్లాటలు జరుగుతున్నా వెళ్ళిపోతాడు అనమాట. అదే నార్మల్ గా మనం పోయి ఎవరైనా కొట్లాటలు పెట్టుకుంటే తీసుకొని బొక్కలు వేస్తారు. చూసేటోళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఏం చేస్తాడు, దాన్నే బాక్సింగ్ లోకి ఆ రింగ్ లోకి వెళ్ళి కొట్టుకుంటారు కదా కాలేజ్లోకి వెళ్ళి, అది దాన్ని అక్కడ కొట్టుకున్నారనుకోండి, మనం ఇంకా ఎంకరేజ్ చేస్తాం, మంచిగా చూస్తాం, చప్పట్లు కొడతాం, ఏ కొట్టు ఇంకా కొట్టు ఇంకా కొట్టు అని అంటాం. అదే నార్మల్ గా ఇంకా కొట్టు అని అనుకో, ఇక పెద్ద సైకో లాగుంది, వాళ్ళ పెద్ద సైకో లాగుంది అని అనుకుంటారు. అట్లా సంఘం ఆమోదించని పనులని ఆమోదించేలాగా చేస్తే అదే ఉదాత్తీకరణం. ఇప్పుడు కొట్లాటలు అంటే నార్మల్ గా ఒప్పుకోరు, అదే బాక్సింగ్ లో అట్లా అనుకోండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అట్లా చేయడమే ఉదాత్తీకరణం అనమాట. ఆ తర్వాత అంతర్లీనం. అంతర్లీనం అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సంఘర్షణ ఎదురైనప్పుడు, మనం ఏదైనా ఒకటి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఆ సంఘర్షణని మనం ఇంకా దాన్ని మార్చలేము అని మనకు అనిపించినప్పుడు దానికి యాక్సెప్ట్ చేసుకొని దాన్ని అంగీకరించి దానికి లొంగిపోవడమే. మనము మార్చలేని దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే అదే అంతర్లీనం. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బుక్స్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంది, అత్తగారింట్లో శాకాహారి అయిన కోడలు విధి లేక మాంసాహారానికి అలవాటు పడ్డాం. వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్, ఈమె ప్యూర్ వెజ్. ఇంకా వాళ్ళ ఇంట్లో తప్పదు, పెళ్లి చేసుకొని అడిగిపోయింది. వాళ్ళకి రోజు అదే వండి పెట్టాలా, అదే చేయాలా, అలా బాసలు దోమాలా, ఆ బాసలే దోమాలా, అదే తినాలా, ఆ వాసనే పీల్చాలా. అలాంటప్పుడు ఏం చేస్తుంది, కొన్ని రోజులకి చీ ఏందిరా ఇదంతా అనుకొని ఎందుకు వచ్చిన గోలా లెట్ట మారరు, మనమే మారదాం అనిపించి ఆవిడే అలా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేసేసి వాళ్ళలోకి మారిపోద్ది. అదే అంతర్లీనం. ఇంకా నెక్స్ట్ రక్షక తంత్రం చూసుకుంటే ప్రేరకం తారుమారు. ప్రేరకం తారుమారు అంటే మనసులో ఒకటి పెట్టుకోవడం, బయటకి ఇంకొకటి చెప్పడం. ఇది మనం అందరం ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ లో పక్కా యూజ్ చేస్తుంటాం. ఎక్కువ యాడ్ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇట్లకి వెళ్ళామనుకోండి, పోగానే వాళ్ళు మర్యాదలన్నీ చేస్తా ఉంటారు. అంటే మంచినీళ్ళు తీసుకోమ్మా, అవి తినమ్మా, అన్నం తినమ్మా, ఇవి తినమ్మా అని చెప్పినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది, వాళ్ళు పెట్టినని శుభ్రంగా లాగిచ్చేద్దాం అని అనిపిస్తుంది. కానీ లేదు ఆంటీ, లేదు సంథింగ్ ఏదో రిలేషన్ తో, లేదు ఆంటీ ఇప్పుడే తినేసి వచ్చాను, నేను యాక్చువల్ గా నేను ఇది తినను, నాకు వద్దాంటీ, థ్యాంక్స్ ఆంటీ, నేను ఇది తినను ఆంటీ, నాకు వద్దాంటీ, ఇట్లా చెప్పామనుకోండి అదే ప్రేరకం తారు. మరి మనసులో ఏముంటది, బా లాగిచ్చేస్తే బాగుండు, అడిగినారుగా తిందాంలే అనిపించినా మళ్ళీ బయటకు అట్లా లేదని చెప్పినాం అనుకోండి, అదే ప్రేరకం తారుమారు. ఇంకా స్కూల్లో ఎవరైనా టీచర్ కానీ ఎవరైనా మనల్ని కొట్టినారనుకోండి, పీకల్లా కోపం వస్తుంది వాళ్ళ మీద. కానీ సార్ వచ్చి ఏం రా బాధపడుతున్నావా, గట్టి కొట్టినానా, ఫీల్ అవుతున్నావని, లే సార్ నేనేం ఫీల్ అయితే లేను సార్, ఇట్లా చెప్పినాం అనుకోండి అదే ప్రేరకం తారుమారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తే ప్రేరకం తారుమారు. చూడండి, ఇంతటితో రక్షక తంత్రాలకు సంబంధించి టాపిక్ అంతా మనం జస్ట్ మన నార్మల్ కాన్వర్సేషన్ లాగా మాట్లాడేసుకున్నాం. నాకు తెలిసి ఇదంతా మీకు ఒక జనరల్ మనం ఒక ఫ్రెండ్ తో డిస్కస్ చేసిన ఫీల్ వచ్చి ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను. ఒక క్లాస్ విన్న ఫీల్ కాకుండా సీరియస్లీ మనం ఫ్రెండ్స్ ఎలాగా డిస్కస్ చేసుకుంటామో అలా చేద్దాం అనేసి నేను ఈ వేలో మీతో డిస్కషన్కి వచ్చాను అనమాట. ఇలా అయితే కొంచెం బాగుండిద్ది అనే ఉద్దేశంతో ఈ వే ఎలా ఉంది అనేది కూడా చెప్పండి మీరు. ఇంకేంటి, మనం ఫస్ట్ లో చెప్పాం ప్రీవియస్ డిఎస్సీ పేపర్స్ కూడా డిస్కస్ చేసుకుందాం అనేసి. ఇప్పుడు అవే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ డిఎస్సీ పేపర్లే ఒక నిమిషం బుక్ పట్టుకొస్తా. బుక్ లో అన్ని రాసి పెట్టున్నాం. అదండి బుక్ పట్టుకొచ్చిన అన్ని నోట్స్ లో రాసి పెట్టున్నా అనమాట అవన్నీ. ఇప్పుడు ఆ క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతా. మీరు మొత్తం విన్నారు కదా, ఇప్పుడు నాతో మంచిగా డిస్కస్ చేసింటారు కదా. ఇప్పుడు చూద్దాం మీరు ఎంతవరకు విన్నారో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా, ఇప్పుడు ఆన్సర్లు కూడా చెప్తా. కానీ మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందో చెప్తా చూడండి. రక్షక తంత్రాలు అనే భావనని ప్రవేశపెట్టింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశం. ఫస్ట్ చెప్పుకున్నాం ఇది మనం. ఇది ఈజీగానే ఉంది. రెండో క్వశ్చన్ చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపము తీసుకుపోయి మీ ఫ్రెండ్ మీద చూపించినావు. అదేంది, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించినావు అనమాట. అప్పుడు ఆన్సర్ ఏంది? విస్థాపనం. ఎస్, కరెక్టే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్తా. పాఠశాలలో మొదటి రోజు భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటన వేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపిస్తాడు. ఇదే రక్షక తంత్రం. అంటే చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. చిన్న పిల్లలాగా ప్రవర్తించడం అనేది ఏ రక్షక తంత్రం? మనం ఇందాక చెప్పుకున్నాం. ఏం చెప్పండి? ఎస్, ప్రతిగమనం. కరెక్టే. నెక్స్ట్ చెప్తా చూడండి. ఒకరి పగటి కళలను, కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం. కోరికలు, పగటి కళ్ళు, గాల్లో మేడలు ఇవన్నీ ఏంటిది?
అవును, స్వైరి కల్పన. ఎస్, స్వైరి కల్పన. గాల్లో మేడలు కట్టడం, పగటి కళలు కనడం ఇదంతా స్వైరి కల్పన. ఆ తర్వాత చూస్తే ప్రధానోపాధ్యాయుడి మీద ఉన్న కోపాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థుల మీద చూపించాడంట. అట్లా చూపిస్తే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తే విస్థాపనం అనేసి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనాల్ని చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేస్తాయి. అంటే దాన్ని మనం కావాలని అణిచివేస్తున్నాం, కావాలని మర్చిపోయేలాగా చేస్తున్నాం. అచేతనం అంటే మర్చిపోయేలాగా చేయడం. అలా చేస్తే ఏంటి, ఎస్, దమనం. కావాలని మర్చిపోతే దమనం. తర్వాత క్వశ్చన్ చూస్తే 20 సంవత్సరాలు ఉన్న సంగీత 2 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుందంట. అట్లా చేస్తే ఎస్, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంది. అలా చేస్తే ఏమనుకున్నా, ఏ రక్షతంత్రం అని చెప్పుకున్నాం, ప్రతిగమనం. తర్వాత 8th క్వశ్చన్ చెప్తున్నా చూడండి. అహం వాస్తవికతను తిరస్కరించే లేదా తప్పుపట్టే లేదా వక్రీకరించే విధంగా పనిచేసినప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపం. ఫస్ట్ చెప్పుకున్నాం మనం ఇది. మన అహం అనేది ఆ వాస్తవాన్ని వక్రీకరించేలాగా, తప్పు పట్టేలాగా, దాన్ని తిరస్కరించేలాగా ఉంటే మనం యూజ్ చేసే ఆ ప్రవర్తన మార్పునే ఎస్ రక్షక తంత్రం అంటాం. అదే ఆన్సర్, రక్షక తంత్రం. తర్వాత క్వశ్చన్. తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వ దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనను అనుసరించిన, వికాస పూర్వ దశకు సంబంధించిన ప్రవర్తన లక్షణాలు అనుసరిస్తున్నాడంట. అంటే బ్యాక్ వెళ్తున్నాడు, చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం, బ్యాక్ వెళ్ళడం, ప్రతిగమనం. కరెక్టే. తర్వాత క్వశ్చన్. దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనలు రేకెత్తించే లేదా భయాన్ని కలిగించే సమాచారాన్ని, దానికి సంబంధించిన విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో గల క్లిష్టత, ఆ దానికి సంబంధించిన మనుషుల ధోరణి. ఇప్పుడు మనకి నచ్చని విషయాలు, మనకి భయాన్ని కలిగించే విషయాలు, ఆందోళన కలిగించే విషయాలు, వీటన్నింటినీ కావాలని నెట్టివేస్తున్నా, మణిచివేస్తున్నా. అలా చేస్తే ఎస్, దమనం. చూడండి, ఇందులో మీరు మాక్సిమం మీరు అన్నిటికీ ఆన్సర్ మీకు వచ్చే ఉండిద్ది, మీకు తెలిసే ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను. మీరు అన్నిటికీ ఆన్సర్ చేయగలిగే ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా 1 or 2 మీరు చెప్పలేకపోయారు అని నేనైతే అనుకోవట్లేదు. మాక్సిమం అందరూ చెప్పేసి తెలిసే ఉంటది అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా 1 or 2 మనకు అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ ఇంకొకసారి చూసుకున్నాం అనుకోండి, మనకి పాయింట్ మీద మనకి క్లియర్ గా వచ్చేస్తుంది అంతా. అదండి మ్యాటర్. చూసారు కదా, రక్షతంత్రాన్ని చూడండి, 10 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే 1 or 2 పేపర్స్ తప్ప డిఎస్సిలో మాక్సిమం అన్ని పేపర్స్ లో రక్షతంత్రాల మీద క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. అందుకనే నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చాను మీ ముందుకి. సో చూసారు కదా, క్లియర్ గా చూసుకుందాం మనం. చూడండి, ఈ క్వశ్చన్స్ ఈ పేపర్ లో రాశాను కదా, ఇవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఓవరాల్ గా చెప్పాను కదా, ఇవి కూడా అప్లోడ్ చేస్తాను కనిపించేలాగా. అదండి మరి విషయం. చూస్తారు కదా, రక్షక తంత్రాలకు సంబంధించి క్లియర్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రీవియస్ డిఎస్సి బిట్లు కూడా చూసుకున్నాం. మొత్తం దీని మీద ఒక క్లియరెన్స్ అనేది వచ్చేసింది మనకి. అడిగిన టకటకా చెప్పేలాగా నేర్చుకున్నాం మనం. అదండి మరి విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుందిగా మన ఛానల్ నేము స్మార్ట్ మానస. ఎస్, అదండి మరి విషయం. ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం చేయండి. అంటే ఈ మెథడ్ ఎలా ఉంది, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాను అన్నమాట, మీతో డిస్కస్ చేసినట్టు ఉండాలనేసి. ఎలా అనిపించింది మీకు, వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ గా ఉందా లేదా, ఇలా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ డిస్కస్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉందా లేదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు ఈవినింగ్. టాటా, బాయ్ బాయ్.